ఓం నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో ఆది పర్వంలో వచ్చేసిన దాని కంటిన్యూషన్ అండి. గంధర్వుడు ఎలా అంటున్నాడు, కల్మాషపాదుడు ఆ రీతిగా ఆదేశించిన తర్వాత వంటవాడు మాంసం కోసం వెదకి ఎక్కడా దొరకక బాధపడుతూ ఆ విషయాన్ని రాజులకు తెలియచేశాడు. రాజుపై రాక్షసావేశం ఉన్నది. అందువలన ఆయన నిశ్చింతగా, అయితే ఆ బ్రాహ్మణుకు నరమాంసాన్నే పెట్టు అని మాటికి వంట వండుతా అన్నాడు. అలాగే అని వంటవాడు తలారుల నివాస స్థానానికి పోయి నిర్భయంగా నరమాంసాన్ని తీసుకుని త్వరగా వచ్చాడు. దానిని పద్ధతి ప్రకారం వండి అన్నంతో పాటు తీసుకుని పోయి ఆకలిగొన్న ఆ బ్రహ్మర్షికి అందించాడు. ఆ ద్విజోత్తముడు దివ్య దృష్టితో ఆ అన్నాన్ని చూచి కోపం నిండిన కళ్ళతో చూస్తూ, ఇది తినరానిది అని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఆ నృపాధముడు తినటానికి వీలు కాని అన్నాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ మూడునికే ఇటువంటి అన్నానికై నోరూరుతుంది. శక్తిముని చెప్పినట్లుగా మానవ మాంసం మీద ఆసక్తి కొని సమస్త ప్రాణులకు భయాన్ని కలిగిస్తూ ఈ భూమిపై తిరుగుతాడు. 2 సార్లు ఒకే విధంగా శపింపబడటంతో ఆ శాపం బలవత్తరమైంది. ఆ రాజు తనలో రాక్షస బలం ప్రవేశించగా వివేకాన్ని పూర్తిగా కోల్పోయాడు. ఆ రాజశ్రేష్ఠుని మనస్సును, ఇంద్రియాలను అన్నింటినీ రాక్షసుడు లొంగదీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒకనాడు శక్తిముని కనిపించగా కల్మషపాదుడిలా అన్నాడు, నీవు నాకు తగని శాపాన్ని ఇచ్చావు కాబట్టి నరభక్షణాన్ని నేను నీతోనే ప్రారంభిస్తాను. ఆ మాటలు వింటూనే శక్తిముని ప్రాణాలు తీసి పులి తనకిష్టమైన పశువును తిన్నట్లు శక్తిమునిని తినివేశాడు. శక్తి మరణించడాన్ని గమనించి విశ్వామిత్రుడు వశిష్ఠుని కుమారుల మీదకే ఆ రాక్షసుని రెచ్చగొట్టాడు. రెచ్చిపోయిన ఆ రాక్షసుడు సింహం క్షుద్ర మృగాలను తిన్నట్లుగా తనకన్నా బలహీనమైన వశిష్ఠ మహాత్ముని కుమారులను తినివేశాడు. విశ్వామిత్రుడు తన కుమారులను చంపించినట్లు విని ఆ తర్వాత వశిష్ఠుడు మేరు పర్వతం భూమిని ధరించినట్లుగా ఆ శోకాన్ని భరించాడు తప్ప ఏమీ చేయలేదు. ఆ ముని సత్తముడు దేహత్యాగాన్ని చేయాలని కూడా అనుకున్నాడు. కానీ కౌశికుని అంటే తప్పిస్తే విశ్వామిత్రుడు నాశనం చేయాలని భావించలేదు. ఆ వశిష్ఠుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. పూజ్యుడైన ఆ వశిష్ఠ మహర్షి మేరు పర్వత శిఖరం నుండి పర్వత శిలలపైకి దూకాడు. కానీ ఆయన దూదికొప్పై పడ్డట్లు అయినది. దూకడం వలన మరణించకపోవడంతో ఆ వశిష్ఠుడు దావాగ్నితో తగలబడుతున్న మహారణ్యంలో ప్రవేశించాడు. ఆ అగ్ని తీవ్రంగా మండుతున్న ఆ వశిష్ఠుడిని తగులబెట్టలేదు. మండుతున్న నిప్పు కూడా ఆయనకు చల్లగానే ఉంది. ఆపై శోకానిష్ఠుడైనటువంటి ఆ ముని సముద్రాన్ని చూచి మెడకు ఒక గండసలను కట్టుకొని నీటిలోనికి దుమికాడు. సముద్రపు అలల వేగం ఆ మహర్షిని ఒడ్డుకు నెట్టివేసింది. దీక్షితుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఏ రీతిగానూ మరణించలేదు. దానితో బాధపడి ఆయన మరలా ఆశ్రమానికే బయలుదేరాడు. ఆ తరువాత వశిష్ఠుడు తన బిడ్డలు లేని ఆశ్రమ పదాన్ని చూచి తీవ్ర శోకంతో ఆ ఆశ్రమం నుండి మళ్ళీ వెళ్ళిపోయాడు. అది వర్షాకాలం. ఆ కాలంలో ఆ వశిష్ఠుడు క్రొత్త నీటితో నిండుగా ఉన్న ఒక నదిని చూశాడు. అది తీరంలోని వివిధ వృక్షాలను లెక్కకు మిక్కిలిగా తనతో తీసుకొని పోతుంది. అది చూచి మరలా దుఃఖించాడు. ఈ నీటిలో మునిగిపోతానని ఆలోచించాడు. తరువాత మహర్షి తాళ్లతో తనను తాను గట్టిగా కట్టుకుని దుఃఖిస్తూనే నీటిలో మునిగాడు. ఆపై ఆ నది ఆ ముని పాశాలను ఛేదించి ఆ వశిష్ఠ మునిని ఒడ్డుకు చేర్చి త్రాళ్లను విప్పి వదిలివేసింది. అప్పుడు పాశ విముక్తులైన ఆ మహర్షి నీటి నుండి బయటపడి ఆ నదికి విపాస అని పేరు పెట్టాడు. శోక బుద్ధి అప్పుడు ఎక్కడా ఒకచోట నిలువలేకపోయాడు. పర్వతాలపై, నదీ తీరాలపై, సరస్సుల గట్లపై తిరగసాగారు. ఈ సందర్భంలో ఆ మహర్షి హైమవతి నదిని చూచాడు. అది భయంకరమైన మొసలతో కూడినది. మరలా ప్రవాహంలోనికి ఉరికాడు. సరిద్వార ఆయన ఆ హైమావతి వశిష్ఠుని అగ్ని సమానునిగా భావించి 100 పాయలుగా చీలి పరువులెత్తింది. అందువల్ల శతద్రువు అని పేరు పొందింది. మరలా తన ఒడ్డు మీదనే ఉన్నట్లు గ్రహించి ఆత్మహత్య చేసుకుని మరణించడం అసాధ్యమని భావించి వశిష్ఠుడు మరల ఆశ్రమానికి వెళ్ళాడు. ఈ ప్రకారంగా వివిధ పర్వతాలకు, వివిధ ప్రదేశాలకు వశిష్ఠుడు వెళ్ళాడు. ఆ ప్రయాణాలలో అదృశ్యంతి అను పేరు గల కోడలు ఆయనను వెన్నంటి ఉండేది. ఆపై తన వెనుక నుండి స్వరబద్ధమైన వేదాధ్యాయన శబ్దాన్ని విన్నాడు. అది షడంగాలతో అలంకరింపబడి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నా వెనుక వస్తున్నది ఎవరు అని వశిష్ఠుడు ప్రశ్నించాడు. అప్పుడు మహాభాగా, నేను తపోదీక్షతో ఉన్నదానను, శక్తి భార్యను అని ఆ కోడలు అదృశ్యంతి వశిష్ఠునితో అన్నది.
అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు, కుమారి, సాంగమైన ఈ వేదాధ్యాయన ధ్వని ఎవరిది? గతంలో శక్తి వేదాధ్యాయనం చేస్తున్న స్వరంలా నాకు వినిపిస్తోంది. అదృశ్యంతి ఇలా అన్నది, నీ కుమారుడైన శక్తి కొడుకు నా గర్భంలో ఉన్నాడు. ఇప్పటికీ 12 సంవత్సరాల నుండి నా గర్భంలోనే వేదాధ్యాయనం చేస్తున్నాడు. దట్ మీన్స్ వేదాభ్యాసం చేస్తున్నాడు. ఆ మాట విని ఆనందించే పరమాత్మను సేవించే వశిష్ఠ మహర్షి సంతాన ప్రాప్తి ఉన్నది అనుకుని మరణాలోచన నుండి వెనుదిరిగాడు. ఆ తర్వాత కోడలతో పాటు మరలి వస్తూ ఒక నిర్జనారణ్యంలో కూర్చొని ఉన్న కల్మషపాదుని చూచాడు. భీకరుడైన రాక్షసుడు ఆవేశించిన కల్మషపాదుడు వశిష్ఠుని చూడగానే కోపంతో లేచి అప్పుడు ఆయనను తినాలని ఉద్యమించాడు. క్రూరకర్ముడైన ఆ రాక్షసుని ఎదురుగా చూచి అదృశ్యంతి భయోద్విగ్నమైనటువంటి గొంతుతో వశిష్ఠునితో ఇలా అన్నది, స్వామి, ఆ రాక్షసుడు పెద్ద కర్ర తీసుకుని ఇట్టే వస్తున్నాడు. దండాన్ని చేతబట్టి ఉన్న యమధర్మరాజులా కనిపిస్తున్నాడు. వేదవేత్తలలో శ్రేష్ఠుడా, నీవు తప్ప ఈ లోకంలో మరెవరూ ఆ రాక్షసుని నిలువరించలేరు. దారుణంగా కనిపిస్తున్న ఈ పాపాత్ముని బారి నుండి నన్ను రక్షించు. ఈ రాక్షసుడు మనలను తినాలనుకుంటున్నాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు, కుమారి, భయపడవద్దు. ఈ రాక్షసుని నుండి ఏ విధంగానూ భయపడనవసరం లేదు. నిన్ను భయపెడుతున్నవాడు వాస్తవానికి రాక్షసుడే కాదు, భూలోకంలో పరాక్రమంలో ప్రసిద్ధినికినటువంటి రాజు కల్మషపాదుడు. ఆయన అతి భీషణ రూపాన్ని ధరించి ఈ అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నాడు. మీదికి వస్తున్న ఆ రాక్షసుని చూచి తేజస్వి పూజ్యుడైన వశిష్ఠ మహర్షి హుంకార మంత్రంతో ఆయనను నివారించాడు. ఆపై మంత్రజలాన్ని ఆయనపై చల్లి తన యోగశక్తితో ఆ రాజును ఆ శాపం నుండి విముక్తిని చేశాడు. ఆ కల్మషపదుడు 12 సంవత్సరాల పాటు వశిష్ఠుని కొడుకైన శక్తి తేజస్సుచ్చే గ్రహణ సూర్యుని వలె మింగబడ్డాడు. రాక్షసుని బారి నుండి విముక్తుడైనటువంటి ఆ కల్మషపదుడు సంధ్యాకాలంలో భాస్కరుడు ఆకాశాన్ని ప్రకాశింపచేసినట్లుగా ఆ మహావనాన్ని తన తేజస్సుతో రంజింపజేశాడు. అటు పిమ్మట ఆ రాజు వివేకాన్ని పొంది చేతులు జోడించి నమస్కరించి ఋషి శ్రేష్ఠుడైన వశిష్ఠునితో ఇలా అన్నాడు, మహాభాగా, నేను తమ దాసుడును. మునిశ్రేష్ఠ, తమరు యాగాలు చేయించదగిన వాడను. ఈ సమయంలో తమకిష్టమైనది చెప్పండి, నేనేం చేయాలి తమకు అన్నాడు. నా కోరికను అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు, నా కోరికను కాలమే తీర్చింది. వెళ్ళు, రాజ్యాన్ని పరిపాలించుకో. నరోత్తమ, బ్రాహ్మణుని ఎప్పుడూ అవమానించవలదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు రాజులు అంటున్నాడు, మహాభాగా, ఎప్పుడు నేను బ్రాహ్మణులను అవమానించను. తమ ఆజ్ఞను వర్తిన్నై ద్విజులను చక్కగా పూజిస్తాను. వేదవేత్తలలో శ్రేష్ఠుడా, ద్విజోత్తమ, ఇక్ష్వాకు వంశస్థులైన పితరుల రుణం నుండి విముక్తి పొందడానికి మీ కారణంగా ఒక పుత్రుని పొందాలనుకుంటున్నాను. సజ్జన శ్రేష్ఠ, ఇక్ష్వాకు వంశవృద్ధికై నాకు శీలరూప గుణాలు గల అభిష్ట సంతానాన్ని దయచేయవలసినది. అప్పుడు గంధర్వుడు ఇలా అంటున్నాడు, సత్యసంధుడు ద్విజోత్తముడు అయినటువంటి ఆ వశిష్ఠుడు అలాగే ఇస్తాను అని మేటి వీలు కాడైన కల్మషపాద మహారాజుతో అన్నాడు. ఆ తర్వాత తగిన వేళలో వశిష్ఠుడు రాజుతో కలిసి లోక విఖ్యాతమైన రాజధాని నగరానికి అయోధ్యకు వచ్చాడు. పాపరహితుడు మహాత్ముడు అయినటువంటి తమ రాజు రాకను సంతోషిస్తూ అయోధ్యాపుర ప్రజలు అందరూ దేవతలు దేవేంద్రునికి ఎదురేగినట్లుగా ఆయనకు ఎదురేగారు. చాలా కాలం తర్వాత రాజు పుణ్య లక్షణాలు గల ఆ నగరంలోనికి వశిష్ఠ మహర్షితో సహా ప్రవేశించాడు. అయోధ్య నివాసులైనటువంటి వారంతా కూడా పురోహితునితో కలిసి వస్తున్న రాజును ఉదయభానుని చూచినట్లుగా చూచారు. అంటే ఉదయించే సూర్యుడు అన్నట్టు. శరత్కాలపు చంద్రుడు ఆకాశాన్ని వెన్నెలతో నింపివేసినట్లు లక్ష్మీ సంపన్నులైన శ్రేష్ఠుడైనటువంటి ఆ రాజు అయోధ్యను శోభతో నింపివేశాడు. నగర మార్గాలన్నింటిని కూడా తడిపి శుభ్రంగా ఊడ్చిపెట్టారు. పతాక ధ్వజాలు శోభాకాకరంగా ఉన్నాయి. ఆ అలంకరణతో ఆ శ్రేష్ఠ నగరం మనసును ఆహ్లాదపరిచింది. ఆ నగరంలోని ప్రజలు పుష్టి గలవారు. ఆ రాజు రాకతో అటువంటి జనులతో నిండిన ఆ పురి దేవేంద్రునిచే అమరావతి శోభిల్లినట్లు శోభిల్లింది. ఆ రాజర్షి ఆ నగరంలో ప్రవేశించగానే మహారాజు ఆదేశాన్ని అనుసరించి మహారాణి మదయంతి వశిష్ఠ మహర్షి దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఋతుకాలంలో భగవద్భక్తుడైన ఆ వశిష్ఠ మహర్షి దివ్య విధానంతో ఆ మహారాణితో కలిశాడు. ఆ తర్వాత ఆ రాణి గర్భం నిలిచిన తర్వాత మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు రాజవందనాలు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ రాణి దీర్ఘకాలం గర్భాన్ని ధరించింది, కానీ ప్రసవించలేదు. అప్పుడు ఆ యశస్విని రాజుతో తన గర్భాశయంపై కొట్టుకున్నది. ఆ తర్వాత 12 సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. అతడు పురుషోత్తముడు, రాజర్షి అయి అశ్మహుడును పేర ప్రసిద్ధి పొందాడు.
ఔధాన్య నగరంలో తను నివసించేవాడు. ఓకే, పేరేంటండి? అశ్మహుడును పేర ప్రసిద్ధి పొందాడు. ఎవరికి పుట్టినవాడు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వశిష్ఠుడి చేత పూజలు చేయించారు, యాగాలు చేయించారు, ఎన్నో చేయించున్నారు కదా. ఈ కల్మషపాదుడు అండ్ ఆయన భార్య అయినటువంటి మహారాణి మదయంతి, వారికి పుట్టిన బిడ్డ అశ్మహుడు. సరే, ఈరోజు కూడా గొంతు ఇంకా నయం కాలేదు. మన శనివారం భరించారు, ఈరోజు కూడా భరించండి ప్లీజ్. మ్యాక్సిమం రేపు ఓకే అయితేమో చూద్దాం. రేపు 177 అధ్యాయం పరాశరుని జనం గురించి మాట్లాడుకుందాం.